రాజకీయ శక్తుల్ని ఉపేక్షించొద్దు, పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి, గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీస్ స్టేషన్లు కనిపించకూడదు, వనరులు దోపిడీ చేసిన దొంగలు జైలుకి వెళ్ళాలి, 5 ఏళ్లు ప్రజలను వేధించిన వాళ్ళకి శిక్ష పడాలి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు తిరుమల కొండపైన అక్రమాల మీద ఆరా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 12 నుంచి ప్రైవేట్ మద్యం షాపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు IAS ప్రవీణ్ ప్రకాష్ ముగిసిన సర్వీస్, అధికారి ఎలా ఉండరాదనేందుకు రోల్ మోడల్, జగన్ దెబ్బతీసిన నిర్ణయాల రూపశిల్పి, సీఎంఓలోను భరించలేక ఢిల్లీకి పంపిన వైనం, తిరిగి వచ్చి పాఠశాల విద్యలో టీచర్లకు నరకం, కూటమి ప్రభుత్వం రాగానే IAS అధికారులకు రోల్ మోడల్ SR శంకరన్ అయితే ఒక IAS ఎలా ఉండకూడదో చెప్పాలంటే ఇప్పుడు వినిపిస్తున్న పేరు ప్రవీణ్ ప్రకాష్ అంటూ ఒక విష ప్రచారాన్ని చేసి ఒక అద్భుతమైనటువంటి పని చేసిన వ్యక్తిని దుర్మార్గుడిగా చిత్రీకరించుతున్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ గారి ఇవాళ రోజున హీరో, రేపు పొద్దున జీరో చేస్తారు. ఇక్కడ మనకి అనుగుణంగా ఉండాలి అన్నటువంటిది. విద్యా సంస్కరణలు ప్రవీణ్ ప్రకాష్ తీసుకొచ్చిన అద్భుతమైన సంస్కరణలు, వాటిని ఇప్పుడు మనం పక్కన పెడుతున్నాం. కార్పొరేట్ విద్యను తీసుకొచ్చి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం ఆయన చేసిన పాపం. రోడ్ల విస్తరణ లాంటిది పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుని అమలు చేసినటువంటి వాడు ఆయన చేసిన పాపం. ప్రస్తుతం ఓన్లీ మీడియాకి భజన చేసుకుంటూ మీడియా వెనకాల తిరుగుతూ మీడియాకి లీకులు అందించేటటువంటి దరిద్రం ఆయన చేయలేదు. ఆ పాపమే ఆయన్ని ఇప్పుడు వార్తల రూపంలో వెంటాడుతోంది. ఒక అద్భుతమైనటువంటి సర్వీస్ చేసేటటువంటి అధికారిని మనం కోల్పోయాం.